చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దాదాపుగా 2 ఖరీఫ్ సీజన్లు కూడా అయిపోయి 3వ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. 2 రబీలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా సంక్షోభ దిశలో కూడా పయనిస్తూ ఉంది ఈ రాష్ట్రం. ప్రభుత్వం ఏమో దిక్కు మాటలు చెప్తా ఉంది, వ్యవసాయానికి అతిపెద్ద పీట వేస్తాము, అన్ని రకాల రైతులను ఆదుకుంటాము, ప్రాజెక్టులను పూర్తి చేసేదే కాకుండా వ్యవసాయానికి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా మేము చేస్తాము, నష్టం వస్తే కూడా నష్టాన్ని కూడా పూర్తిస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఎక్కడ కానీ ఆ దిశలో మాత్రం పయనించలేదు, ఎక్కడ కానీ ఆదుకోలేని పరిస్థితి కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా అతివృష్టి, మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు, ఎక్కడ కానీ లేకుండా కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రెండు ఖరీఫ్లో అలాగే 2 రబీలో కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తర్వాత కరువు మండలాలుగా ప్రకటించారు. అతివృష్టి అనావృష్టిలో దెబ్బతిన్న పంటలకంతా కూడా బీమా రూపంలో కూడా ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీగా అనేది కూడా బీమా పథకం అనేది కూడా వర్తింపజేస్తూ ఉంటే ప్రీమియం రైతుల తరపున కూడా సెంట్రల్ స్టేట్దే కాకుండా ప్రీమియం రైతుల తరపున కూడా కట్టాలని చెప్పి రైతులతో కూడా కట్టించుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ₹1 రాలేదు, ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు అన్ని ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు. అట్లా హార్టికల్చర్కి కానీ ఈదురుగాలి వలన దెబ్బలు తిన్న హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి పంటలకు వేసుకునే దానికి కూడా దాదాపుగా ₹120 కోట్ల ఈరోజు ఒక ఇన్పుట్ సబ్సిడీనే ఈరోజు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి ఈ 2 దాంట్లో మాత్రం ఇవ్వలేకుండా ₹1 కూడా చెల్లించని వైనాన్ని ఈ జిల్లాలో మనం అందరు కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ఎక్కడ కానీ బీమా మొత్తం కూడా కంపెనీల దగ్గర నుంచి కూడా రాలేదు. ఇదిగో అదిగో అని చెప్పారు, కానీ ఇంతవరకు కానీ రాకోకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే 1160 కోట్లు 5 సంవత్సరాల్లో కరువు అనేది కూడా లేదు. అయినా కూడా ఎక్కడెక్కడ దెబ్బతిన్నట్టు కానీ కొన్ని అట్లా దాంట్లో కూడా 1160 కోట్ల రూపాయలు కూడా మన బీమా రూపంలో కూడా చెల్లించడం జరిగింది. 436 కోట్ల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాలేదు. పోతే పోయిన ఖరీఫ్ అన్న పోనీ, రబీలు అన్న పోనీ, కనీసం ఈ ఖరీఫ్లో అయినా ఈ సంవత్సరమైనా ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎలినినో ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. భారతదేశం అంతా ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుంది ప్రభావం అని చెప్పినా కూడా ఎక్కడ కానీ ఈ ఎలినో ప్రభావం ఎలా ఎదుర్కోవాలి వస్తే అనేది కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా ఆలోచన కూడా చేయకుండా వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ జిల్లాలోనూ తీసుకోండి సాగు, ఎందుకంటే మంచి కార్తెలు అయిపోయినాయి, ఆరుద్ర కార్తెలు అయిపోయింది, ఇంకా ముంగారి కార్తె ఇవన్నీ కూడా వచ్చేసి అది కూడా 20వ తేదీకి కూడా, ఈ నెల 20వ తేదీకే, అంటే ఇంకా 13 రోజుల్లో కూడా ఆ మంచి కార్తె కూడా ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. దాదాపుగా ఈ జిల్లాలో 8,65,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఈ జిల్లాలో ఇంతవరకు విత్తనం పడింది 1,38,000 ఎకరాలు దాదాపు అని నిన్ననే ప్రభుత్వమే అధికారులే ప్రకటించడం కూడా జరిగింది. దానిలో ఈ 8,65,000 ఎకరాలు దాదాపు సగ భాగం అనేది కూడా వేరుశనగ వేసేవారు జిల్లాలో. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు 1,00,000 నుంచి 1.5 లక్షల క్వింటాలు కూడా సబ్సిడీతో విత్తనం సప్లై చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కంటే తక్కువగా కేవలం 55,000 క్వింటాలు సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇంతవరకు సప్లై చేసింది మాత్రం 25,000 క్వింటాలు కూడా సప్లై చేయలేని పరిస్థితి కూడా. అది కూడా నాణ్యత అనేది కూడా చాలా లోపించింది, నాసి రకంగా ఉన్నాయి విత్తనాలు, ఇవి లేకోకుండా అయిపోయింది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి. ఉండిన యూరియా బస్తాను కూడా ₹150 నుంచి ₹200 కూడా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి లాస్ట్ ఇయర్ చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నాం.
ప్రభుత్వం ఏమో కొత్తగా మేమంతా కూడా యాప్లో చేయాలంటే యాప్లో ఎట్లా చేసుకోవాలని చెప్పి ఒక సామాన్యమైన రైతుకి, ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులకి, చదువు కూడా చదువుకోలేని రైతులకి ఎలా అప్లై చేసావో తెలియదు. మళ్ళీ వాళ్ళని అప్రోచ్ చేస్తున్నారు. ఎలా జరుగుతుందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. పత్రికల్లో పతాక శీర్షికల్లోనే వస్తుంటాయి, కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితి కూడా ఉంది అనమాట ఈరోజు కూడా. ఇప్పుడు దాదాపుగా కందులు కూడా 1200 క్వింటాలు మాత్రమే ఇంతవరకు సప్లై చేశారు మన జిల్లాలో. గతంలో 3000 క్వింటాల పై వరకు సప్లై చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 1200 క్వింటాలు మాత్రమే సప్లై చేశారు. కానీ విత్తనం పడింది వేరుశనగ 6.8% మాత్రమే విత్తనం వేశారు. వేరుశనగ విత్తనం కేవలం 1,38,000 ఎకరాలు వేశారంటే దాదాపుగా 7,10,000 ఎకరాల్లో ఇంకా కూడా ఇంతకుంది. ఎందుకంటే దీనికంతా ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు. మనం అనుకోకుండా జూన్లోనే వర్షాలు రావడం, జూన్లో వర్షాలు వస్తే ఏదో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పేసి సేద్యాలందరూ కూడా చేసుకొని కూడా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 2వ వారం 3వ వారం నుంచి వర్షాలు ఇంతవరకు జాడ కూడా లేదు, రావు అని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఉన్నాయి. ఎక్కడ కానీ ఎవరు కానీ పట్టించుకోలేని వైనం కూడా ఉంది. మరీ ముఖ్యంగా హెచ్ఎల్ఎం తుంగభద్ర డ్యామ్ కింద హెచ్ఎల్ఎంస్ అంటే రాయదుర్గము, ఉరవకొండ నియోజకవర్గాల్లో అయితే అంతా కూడా రెడీ చేసుకుని దుక్కులు కూడా చేసుకొని ఒక సేద్యం చేసుకొని నారలు కూడా పోసుకున్నారు. కానీ ఏది కానీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడంతా కూడా ఉండిన పరిస్థితి కూడా.